ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇటీవల వారం 10 రోజుల క్రితమే అందరూ పిల్లలు చూస్తుండగానే క్లాస్ రూమ్ లో నుంచి పోయి ఒక అబ్బాయి దుంకి చనిపోవడం జరిగింది అధ్యక్ష. 1 నెల 2 నెలల కిందట. అంటే చాలా బాగా అటు పిల్లల తల్లిదండ్రులు గర్భశోకానికి గురవుతున్నారు, ఇటు విద్యా సంస్థలు కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ వ్యవహారం నడుస్తోంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ స్ట్రెస్ ఎక్కువ గురవుతున్నారు అధ్యక్ష. అంటే పూర్తి స్థాయిలో పరీక్షల మీద ఒత్తిడి కావచ్చు, అంతేకాకుండా ఆత్మనిర్భరత భావము, అంతేకాకుండా ఈ ఫీజులకు సంబంధించి ఇటీవల ఈ కాంపిటీషన్ యుగంలో పేద తల్లిదండ్రులు కూడా మా పిల్లలు బాగా చదివించుకోవాలని చెప్పేసి కార్పొరేట్ స్కూల్లో అప్పు సప్పు చేసి చేర్పిస్తున్నారు అధ్యక్ష. కానీ సకాలంలో ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఆ పిల్లలను కళాశాల యాజమాన్యం అవమానకరమైన రీతిలో మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఇది మంచి నేనేం రాజకీయాలు కాదు, మంచి సబ్జెక్ట్ సార్. రాజకీయాలు కాదు, ప్రభుత్వం చెప్పిన సమాధానం వేరు, మీరు చెప్పేది వేరు సార్. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. కాదు, ప్రభుత్వం లేదని చెప్తుంటే మీరు ఇవన్నీ ఉన్నదని మీరు చెప్తున్నారు. అడిగింది ఏంటి, చెప్పేది ఏంటండి? రాంభూపాల్ రెడ్డి గారు, మీరు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి మీరు ఏదో అవకాశం తీసుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు సార్ చెప్పారు, మంత్రి గారు చెప్పారు, దానికి మీరు ఏదైనా అనుబంధం ఉంటారు. ఇదంతా జరుగుతుంది దృష్టికి అన్ని విషయాలు రావాలన్నది ఏం లేదు సార్. అలా కదా, అంటే మంత్రి ప్రభుత్వానికి తెలియని విషయాలు కూడా సార్. అది ప్రభుత్వం ఈ సభ సాక్షిగా చెప్తున్నారు, రాష్ట్రంలో పిల్లల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, పిల్లల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు ఇక్కడ. నేను చెప్పేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అది కాదు సార్. ప్రభుత్వాలు రాజకీయాలు లేకుంటే సంబంధం లేదు సార్. పిల్లలు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు పరీక్షల నుంచి ఒత్తిడి, ఒకవైపు కళాశాలల్లో నీకు చదువు రాలేదని చెప్పి అందరి మీద అవమానించడంతో వాళ్ళ ఆత్మనిర్భరత భావానికి లోనైపోయి చేశారు సార్. సార్ ఆత్మహత్యలు ఎన్ని జరగకపోతే 2017 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చక్రపాణి అదేవిధంగా కమిటీ నియమించారు అధ్యక్ష. కళాశాలల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వీటికి నివారణకు ఏం చేయాలని చెప్పి 2017 సంవత్సరంలో కమిటీ నియమించడం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీ నివేదిక ఆ కమిటీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. కళాశాలల్లో పిల్లలు చదువుతున్నారు అండి, ఎందుకు చనిపోతున్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీటి నివారణకు ఏం చేయాలని చెప్పి కూడా వాటికి కూడా సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పిల్లలు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీని అంతటికి కూడా కారణం వాళ్ళకు కౌన్సిలర్స్ లేరు అధ్యక్ష. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది, మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు, మానసిక స్థైర్యం చెప్పే పరిస్థితులు కళాశాలలో లేరు అధ్యక్ష. ముఖ్యంగా ఉదయం 4 గంటలకు లేస్తే రాత్రి 10-11 గంటల వరకు పిల్లలు జైల్లో కంటే అధ్వానంగా కార్పొరేట్ స్కూళ్ళల్లో శిక్షణో లేకుంటే శిక్షణ అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. వీటన్నిటిని కూడా ప్రభుత్వం గమనించి పూర్తిగా ఈ ఆత్మహత్యలన్నీ కూడా మేజర్ అంటే ఇంకో విషయం అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి రాకపోయి ఇంకొక విషయం సార్. ఎక్కడైతే ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయో పిల్లలు ఇమ్మీడియట్ గా సెటిల్మెంట్ చేస్తున్నారు అధ్యక్ష కళాశాలలు. ఆ పోవడం కేసు పెట్టకోకుండా ఏదో విధంగా తల్లిదండ్రులు భయభ్రాంతాలకు గురి చేయడమో, ప్రలోభాలకు గురి చేయడం, ఏదో విధంగా మేనేజ్ చేసేసి అక్కడ కేసు లేకోకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ లో కూడా మేనేజ్ చేసి చేస్తున్నారు. నేను ప్రత్యక్ష సాక్షి, నేను అనేక సందర్భాలు చూశాను అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం దృష్టికి కొన్ని విషయాలు ఎఫ్ఐఆర్ కడితేనే ప్రభుత్వం దృష్టికి నమోదవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి రాకోకుండా ఉండాలంటే ఎఫ్ఐఆర్ కట్టరు, పేపర్లో వస్తుంది, అది మంత్రి వరకు లేని ముఖ్యమంత్రికి రావాలనే ఆవశ్యకత ఏం లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో పైన ప్రభుత్వానికి నియంత్రణ లేదు. వాటిలో ఏ విధంగా పనితీరు ఉంది, ఏ విధంగా అక్కడ శిక్ష ఉందా ఒకసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. వాటిని రెగ్యులర్ గా ప్రతి కార్పొరేట్ కళాశాలలో కౌన్సిలర్ను కానీ సైకాలజిస్టును కానీ ఇక్కడ నియమించాలని చెప్పి స్పష్టమైనగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా 2017లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చక్రపాణి కమిటీ నియమించారో ఆ కమిటీ నివేదిక ఇచ్చింది, కానీ తర్వాత దాన్ని అమలు జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు ఆ చక్రపాణి కమిటీని మళ్ళీ బయటికి తీసి దాంట్లో ఏమైనా దాంట్లో ఇంకా ఏమైనా కూడా అదనంగా ఏమైనా చేర్చి ఏది ఏమైనా సరే పిల్లలు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఆఖరిగా మాట అధ్యక్ష, మన దేశం నిశ్శబ్ద శోకంతో కుదేరవుతోంది అధ్యక్ష. తల్లిదండ్రుల కలలు విరిగిపోతున్న ఈ ఆత్మహత్యల వల్ల అభ్యాస భారం తట్టుకోలేని ఆత్మలు సరస్వతీదేవి కన్నీటిలో మునిగిపోతున్నాయి. ఈ ఆత్మహత్యలను అరికట్టే విధంగా చర్యలు తీసుకొని తల్లిదండ్రుల గర్భశోకం లేకుండా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష, విద్యార్థుల ఆత్మహత్యలు అనేది ఈ సభలో ఉన్న మనతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం అధ్యక్ష.
రాష్ట్రము దేశపు రేపటి భవిష్యత్తు అయినటువంటి పిల్లలు, చిన్న పిల్లలు భవిష్యత్తు మొగ్గలోనే రాలిపోవడం నిజంగా ఆందోళనకరంగా అనిపిస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించి